హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఇంటి దగ్గర మేళా జరుగుతుందని చెప్పాను కదా లాస్ట్ షార్ట్ వీడియోలో. అది ఇదేనండి. లోపల చూడండి ఎంతలా పబ్లిక్ ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఇది ఫస్ట్ డేనే, మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయ్యింది. చాలామంది పబ్లిక్ అటెండ్ అయ్యారు దీనికి. రకరకాల ఐటమ్స్, రకరకాల అస్సలు దేని గురించి మాట్లాడారో అర్థం అవ్వట్లేదు. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్, ఇంకా పిల్లల కోసం అవి చాలా అసలు ప్రోగ్రామ్స్ అన్ని రకాలుగా అస్సలు తగ్గేదిలే అన్నట్టు ఉంది. చెప్పడం కాదండి, నా మాటలో కాదు, మీరు వీడియో రూపంలో చూడండి. వీడియో మొత్తం చూడండి, ఎండ్ వరకు మిస్ కాకుండా. భలే ఎంజాయ్ చేస్తారు. మేము చాలా ఎంజాయ్ చేసినాము. ఈ మేళా ఏందో ఏమో తెలీదు, కానీ మా ఆయన డ్యూటీ నుంచి త్వరగా వచ్చేసిండు. సరే, వచ్చిన వెంటనే సరే వెళ్ళిపోదాం పదా అనేసి మేమైతే వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చిందే ఆలస్యం అన్నట్టు. చాలా మంది అప్పటికే పబ్లిక్. మేము చాలా అంటే చాలా అస్సలు మా కన్నయ్య ట్రైన్ ఎక్కిండు, కార్ ఎక్కిండు, ఫ్లైట్ ఎక్కిండు, ఇంకా చాలా అసలు నేను వీడియో పెట్టడం మర్చిపోయానేమో కానీ చాలా ఎంజాయ్ చేసి. ఇక్కడ చూసారా, కన్నయ్యనే కాదు మా వారు కూడా కన్నయ్యతో కలిసేలా చిన్నపిల్లల అల్లరి చేస్తున్నాడు. ప్లీజ్ మా వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొందరైతే వీడియో చూసి అలా వెళ్ళిపోతుండ్రు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఎనర్జీ వస్తుంది కదా, అందుకే నేను అలా చెప్తున్నాను. ఫోర్స్ అయితే ఏం లేదు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏం కొనొద్దు, ఏం తీసుకోవద్దు అని అనుకుంటాము, కానీ బయటకు వచ్చేసరికి అలా ఉండదు. మా కన్నయ్య ఏదో అది కావాలి ఇది కావాలని, చిన్నపిల్లల గురించి తెలిసిందే కదా ఎలా ఉంటారో బయటికి వెళ్తే. ఇక్కడ మా వాడైతే జాయింట్ వీల్ ఎక్కుదామన్నాడు, కానీ మాకే భయమైంది. దాన్ని ఎక్కినాక కాపని రోయ్ అన్న కానీ ఎవరు కూడా కాపరు కదా, దాన్ని ముందే దృష్టిలో పెట్టుకొని ఎక్కడమే మానేసుకున్నాను. సో ఇక్కడైతే మేము ట్రైన్ ఎక్కాము. మా వారు డ్యూటీ ఇల్లు ఇదే ఉండడం, అందులో ఈ మేళ కలిసి రావడం, మేము దాంట్లోకి వెళ్ళడం. మా వారికైతే ఒక మెడిసిన్ లాగా పనిచేసింది అన్నట్టు. ఎందుకంటే ఊకే జాబు అంటే ఆ స్ట్రెస్ అలాగుంటుంది కాబట్టి. మేము ఇళ్ళకి వచ్చేసరికి మా వారు ఎంత రిలీఫ్ అయిపోయిందో అస్సలు. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఇల్లు అది ఇది కాకుండా అలా బయటకు వెళ్తే మీరు కూడా కొంచెం రిలీఫ్ అయితే టెన్షన్ తగ్గినట్టు ఉంటుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఫ్యామిలీతో ఇంకా మెమరీస్ ఇంకా పెంచుకోవచ్చు అట్లా అన్నట్టు. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఊకే స్ట్రెస్తో అలానే ఒక మాదిరిగా ఉండిపోతే బయటికి వెళ్తే ఎంతో క్యూర్ అయిపోయి. నేను చూపించే వాటితో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి. ఇవి చిన్నపిల్లలు మళ్ళీ ఆట ఆడుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.